ఊహించలేదు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి. దిన్న కామెంట్. ఏదో మామూలు మాస్ మసాలా ఎంత తైనార్ అవుతుందిలే అని ఎక్స్పెక్టేషన్స్ సాగాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు ఇలా ఇస్తారని మాత్రం అనుకోలేదు. బాబీ డైరెక్టర్ అంటున్నారు, మహా అయితే ఇంకో పవర్ తీస్తాడు, అంతకు మించి ఏముంటది అన్నట్టే సాగాయి ఆలోచనలు. కానీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గాని నందమూరి కళ్యాణ్ రామ్ గాని మామూలు సీరియస్ గా లేరని అనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే ఏదో బ్రహ్మాండమైన కథే దొరికింది, జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఛాలెంజ్ గానే తీసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ బయటికి వదులుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ సినిమా మీద క్యూరియాసిటీని పెంచుతుంది. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు అన్నారు, బాగుంది అనిపించింది. అందులో ఓ రోల్ నెగిటివ్ అన్నారు, అబ్బో అనిపించింది. ఇప్పుడు సినిమా కోసం పనిచేయడానికి టెక్నీషియన్స్ ని ఏరి వెతికి పట్టుకొస్తున్నారు. 3 Idiots సినిమా కోసం పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ ని ఈ సినిమా కోసం ఎంగేజ్ చేశారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఐరన్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, రోబో వంటి సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ హార్ట్వెల్ ఎన్టీఆర్ 27 కోసం పనిచేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రకటించారు. మేకప్ కోసం టాప్ క్వాలిఫైడ్ టెక్నీషియన్ ని పట్టుకొచ్చారు అంటే ఓ కొత్త అవతార్ లో ఎన్టీఆర్ ని చూడబోతున్నామని ఫిక్స్ అయిపోవచ్చు. అంటే యాంగ్ టైగర్ నట్ట బీభత్సం జరగబోతుంది ఈ సినిమాలో. చూచాయిగా కనిపించి కనపడినట్టు, వినిపించి వినపడినట్టు బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ కావలసినంత కిక్కిస్తుంది. ఇక సినిమా ఒక షేప్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత బ్రహ్మాండం బద్దలైపోద్దేమో, వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.